వయసు 30 ఏళ్లు, గోధుమ రంగు ఛాయ, ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు, మందపాటి గడ్డం, లోతైన కళ్ళు, ఉర్దూ, పర్షియన్, ఆధునిక ఆయుధాల పరిజ్ఞానం. హిందీ మరియు ఇంగ్లీష్లో నిష్ణాతుడైన అతను నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ను నగరంలోని మరో ప్రాంతానికి వెళుతున్నట్లుగా భావించేవాడు. కాబట్టి వాటిని మార్చడంలో నిపుణుడు. ఖురాన్ షరియత్ దీనిపై అతని ఉపన్యాసం ప్రారంభమైనప్పుడు పెద్ద దర్యాప్తు సంస్థలను కూడా మోసం చేసే స్వభావం. ఇది భారతదేశానికి చెందిన లాడెన్ అని పిలిచేటువంటి మోస్ట్ వాంటెడ్ వ్యక్తికి పరిచయం చేసింది. దర్యాప్తు సంస్థలు దేశం మొత్తం సోదాలు చేసిన వ్యక్తి అతడు. బీహార్లో మరియు దేశంలోని అన్ని నగరాల్లో కూర్చుని తన రహస్య పనిని కొనసాగించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దేశం మొత్తం అతని కోసమే వెతుకుతోంది. ఆ సమయంలో అతను బీహార్లో కూర్చుని దేశంలో చెదపురుగుల్లా పనిచేసే బృందాలను ఏర్పాటు చేశాడు. అసలు ఈ మోస్ట్ వాంటెడ్ వ్యక్తి ఎవరు? అతని కారణంగా భయాందోళనకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో అతన్ని ఎలా పట్టుకుంది? చూడండి, బత్కల్ కార్వాల్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒకప్పుడు ఉత్తర కన్నడ జిల్లాలో ఆర్థిక అత్యుత్తమ నగరం. అరబ్ మూలానికి చెందిన వ్యాపార కమ్యూనిటీ అయిన నవ్యత్ ముస్లింలు ఇందులో ప్రధానంగా నివసిస్తున్నారు. గల్ఫ్ దేశాలతో సత్సంబంధాల కారణంగా బత్కల్ ఆర్థికంగా చాలా మంచి నగరంగా మారింది. ఈ కారణంగా ఈ పట్టణ ప్రజలు సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ పట్టణంలో ఒక వ్యక్తి జన్మించాడు. అతని పేరు యాసిన్ బత్కల్. కానీ ఇది అతని అసలు పేరు కాదు. 1983 జనవరి 15న సుదీర్ఘ నిరీక్షణ తరువాత జరార్ సిద్ది బప్పా మరియు రెహానా దంపతులకు మహమ్మద్ అహ్మద్ యాసిన్ సిద్ది బప్పా అనే అబ్బాయి జన్మించాడు. ఆ రోజు వారి ఇంట్లో చాలా సంతోషకరమైన వాతావరణం. ఎవరి ఆనందాన్ని వాళ్ళు జరుపుకుంటున్న సమయం. పిల్లలు భవిష్యత్తులో వారి విచారకరమైన జీవితానికి కారణమవుతారని అప్పుడు వాళ్ళకి తెలియదు. అహ్మద్ యాసిన్ అలియాస్ యాసిన్ బత్కల్ చిన్నప్పటి నుంచి ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడేవాడు. అతను పెరుగుతున్నప్పుడు అతని తండ్రికి అతని లక్షణాలు సరిగ్గా కనిపించలేదు. తన భార్య మరియు 3 పిల్లలు భారతదేశంలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి 4 దశాబ్దాలకు పైగా దుబాయ్లో ఒక చిన్న వ్యాపారంలో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ బత్కల్ తండ్రి భారతదేశానికి వచ్చినప్పుడల్లా తన కొడుకు తన కుటుంబం నుంచి దూరంగా ఉండడం గమనించాడు. అతను సరైన దిశలో వెళ్లడం లేదని అతనికి ఆ సమయంలో అర్థమైంది. యాసిన్ 10వ తరగతిలో చదువు మానేశాడు. అతని మేనమామ యాకూబ్ సిద్ది బప్పా చెప్పిన విధంగా అతను పాఠశాలలో పరీక్షా హాల్కు వెళ్లడం కంటే శుక్రవారం స్థానిక మసీదులో ఉండడానికి ఇష్టపడేవాడు. ఆ సమయంలో అతని సన్నిహితుల్లో ఒకరైన ఫసీహ్ మహమ్మద్ ను సౌదీ అరేబియాలో అరెస్ట్ చేశారు. అతని లక్ష్యం ఆఫ్ఘనిస్తాన్లో పోరాటం. ఈ విషయం యాసిన్ తండ్రికి తెలియడంతో అతను తన కొడుకును చూసి భయపడ్డాడు. అతను ఇలాంటి స్నేహితులతో తిరుగుతున్నాడని పదే పదే అతన్ని వారించాడు. అయినప్పటికీ అతను తండ్రి మాట పెడచెవిన పెట్టాడు. 2005లో యాసిన్తో దీని గురించి చాలా చర్చలు జరిగాయి. అప్పుడు కూడా అతని తండ్రి అతనికి వివరించాడు. అలాంటి వారితో తిరుగుతూ సమయాన్ని వృధా చేయొద్దని, చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలని. కానీ యాసిన్ చదువుపై ఆసక్తి కోల్పోయాడని, తాను వ్యాపారం చేయాలనుకుంటున్నానని చెబుతాడు. ఈ వాతావరణం నుంచి తన బిడ్డను బయటకు తీసుకురావడానికి అతని తండ్రి అతన్ని దుబాయ్కి తీసుకువెళ్లాడు. అక్కడ అతను దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు. 2005లో యాసిన్ విజిటర్ వీసాపై దుబాయ్ వెళ్లి నెల రోజుల్లో తిరిగి వచ్చాడు. 2006లో స్పోర్ట్స్ గూడ్స్ స్టోర్ కి ఇచ్చిన వర్క్ వీసాపై తిరిగి వచ్చాడు. అతను ఇప్పుడు కొంచెం మెరుగయ్యాడని కుటుంబ సభ్యులు భావించారు. కానీ అతను దుబాయ్ నుంచి వేరే చోట కనెక్షన్లు చేస్తున్నాడని, 2007లో అతను అకస్మాత్తుగా అదృశ్యమవుతాడని అప్పుడు వాళ్ళకి తెలియదు. దీని తరువాత అతని ఆచూకీ కోసం అతని కుటుంబ సభ్యులు ఎంతగానో వెతికి చూశారు. 2 సంవత్సరాల తర్వాత అతని కుటుంబాన్ని కదిలించే వార్త ఒకటి తెలిసింది. అతను భారతదేశంలో ఇండియన్ ముజాహిదీన్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించాడు. అది నేటికి ఉనికిలో ఉంది. అతను ఏం చేస్తాడో మనందరికీ తెలుసు. అతను మోస్ట్ వాంటెడ్ గ్రూప్ యొక్క రాడార్కు వచ్చాడు. అయితే ఇదంతా ఎలా జరిగింది? 2006వ సంవత్సరంలో యాసిన్ బత్కల్ వీసా లేకుండానే దుబాయ్ నుంచి పాకిస్తాన్కు కమర్షియల్ ఫ్లైట్లో బయలుదేరాడు. అతన్ని రిసీవ్ చేసుకోవడానికి పాకిస్తాన్లోని కొంతమంది పరిచయస్తులు వచ్చారు. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కింద నుంచి రహస్యంగా వాళ్ళు అతన్ని తీసుకువెళ్లారు. అతను కరాచీ నుంచి 8 నుంచి 10 గంటల దూరంలో తక్కువ జనాభా ఉన్న కొండ ప్రాంతానికి తీసుకుపోతాడు. అక్కడ అతని శిక్షణ మరుసటి రోజు ప్రారంభమవుతుంది. ఆ శిక్షణ సుమారుగా 50 రోజుల పాటు కొనసాగింది. ఇది పాకిస్తాన్ సైన్యం ద్వారా ఇవ్వబడుతుంది. దీంతో అతనితో పాటు అనేక ఇతర వ్యక్తులు ఆయుధాలు నిర్వహించడం, బాంబులను తయారు చేయడం నేర్చుకున్నారు. యాసిన్ బత్కల్ అప్పటి వరకు బ్రెయిన్ వాష్ అయి ఏదైనా చట్టవిరుద్ధమైన పని చేయడానికి భారతదేశానికి తిరిగి పంపబడినప్పుడు అతను ఉగ్రవాదిగా భారతదేశానికి తిరిగి వస్తాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత అతను తన సహచరులు ఇక్బాల్ బత్కల్ మరియు రియాజ్ బత్కల్ తో కలిసి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా
SIMI అనే చట్టవిరుద్ధ సంస్థను ప్రారంభించాడు. ఆ బృందానికి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబా మద్దతిస్తోంది. వాళ్ళు 2005లో బనారస్లోని దశమోట్ ఘాట్ పై దాడి చేసి 8 మందిని గాయపరిచారు. 2007లో ఉత్తరప్రదేశ్లో జరిగిన దాడులకు ఇదే గ్రూప్ బాధ్యత వహించింది. SIMI యాసిన్ బత్కల్ అతని సహచరులు బీహార్ నుంచి వెళ్లేవాళ్లు. అతను బీహార్ వచ్చింది ఎందుకంటే కర్ణాటకలోని బత్కల్ పట్టణంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. బీహార్కు చెందిన విద్యార్థులు ఈ కళాశాలలో చదువుతున్నారు. వాళ్ళు సెలవులకు ఇంటికి రావడం ప్రారంభించినప్పుడు యాసిన్ బత్కల్ కూడా వారితో పాటు బీహార్ వెళ్లాడు. ఇక్కడ అతను ప్రమాదకరమైన వలయాన్ని పన్నాడు. దానికి దర్బంగా మాడ్యూల్ అని పేరు పెట్టాడు. ఇక్కడ అతని గురించి చాలా సంచలనం సృష్టించబడింది. మెల్లగా యువకుల ముఠ అతన్ని అనుసరించడం మొదలుపెట్టింది. కానీ అతను తన మాడ్యూల్ కోసం అందరినీ ఎన్నుకోలేదు. ఉన్నత సాంకేతిక విద్యను పొందుతున్న లేదా బలమైన సంకల్పం ఉన్న యువకులను మాత్రమే యాసిన్ తన టీంలో చేర్చుకున్నాడు. ఇక్కడ అతను మధుబని, సమస్తీపూర్, దర్బంగా మరియు పొరుగు జిల్లాలకు చెందిన దాదాపు 3 డజన్ల మంది యువకులను తన అభిమానిగా చేసుకున్నాడు. దుబాయ్లోని ఓ బహుళజాతి కంపెనీలో ఉన్నత పదవి, భారీ ప్యాకేజ్ పై పనిచేస్తూ సెలవులపై ఇంటికి వచ్చిన ఓ యువకుడిపై కంట్రోల్ ఉండడంతో అక్కడే ఉన్న యువకులకు బ్రెయిన్ వాష్ చేసి అప్పుడే ఉద్యోగానికి రాజీనామా చేయించాడు. అతని మాడ్యూల్లో చేర్చుకున్నాడు. దీంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి నేపాల్ మీదుగా ISI ముష్కర్లను పిలిపించి తన మాడ్యూల్లో ఉన్న యువకులకు బాంబ్ తయారు చేయడం, ఆధునిక ఆయుధాలను ఉపయోగించడంలో శిక్షణ ఇప్పించాడు. అతను 2008లో అక్కడికి వచ్చి 2013 వరకు అక్కడే ఉండి దేశంలో వివిధ నగరాల్లో అతను చేసిన 200 వేర్వేరు స్థలాల పన్ను ప్రణాళికలను అమలు చేస్తున్నాడు. 2008లో జైపూర్, ఢిల్లీ మరియు సూరత్ ఘటన నుంచి 2010లో జామా మసీద్, జర్మన్ బేకరీ, చిన్మయ స్వామి స్టేడియం, శీతల్ వరకు అతని ఘాట్ మరియు బెంగళూరులో ఇలాంటి దాడులు జరిగాయి. బీహార్లోని ప్రసిద్ధ బోధ్గయ ఆలయంపై దాడి చేశాడు. ఈ పేలుళ్లలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈ లాడెన్ ప్రజలను మోసం చేయడంలో నిపుణుడు. అందువల్ల యాసిన్ బత్కల్ను భారతదేశ బిన్ లాడెన్ అని కూడా పిలుస్తారు. వివిధ చోట్ల ఇంత ప్రణాళికాబద్ధంగా దాడులు ఎవరు చేస్తున్నారు ఆ దేశ నిఘా వర్గాలకు కూడా అంతుపట్టడం లేదు. సాక్ష్యాలు, ఆధారాలు లేనేలేవు. ఆ సమయంలో వార్తాపత్రికల్లో ఒక లైన్ చాలా చర్చనీయాంశమైంది. అదే గోస్ట్ హూ బాంబ్, అంటే ఒక దెయ్యం వచ్చి పేలులకు కారణమవుతుంది. 2008లో కర్ణాటకలోని చిక్మంగళూరు పోలీసులకు ఒక మోస్ట్ వాంటెడ్ తన సహచరులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడని పెద్ద టిప్ అందింది. అప్పుడు ఏం జరిగిందంటే అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి మరింత మంది పోలీసులను పిలిపించారు. ఇంటి బయట కూడా దిగ్బంధనం చేయడంతో పోలీసులు లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు. అప్పటికి అతను పారిపోయాడు. 2009లో కోల్కతాలోని షేక్స్పియర్ సరణి పోలీస్ స్టేషన్లో ఇలాంటి సంఘటనే జరిగింది. అక్కడ దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పట్టుకుని తీసుకొచ్చారు. కొన్ని గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టారు. నిందితుడికి పోలీసులకు మధ్య జరిగిన విచారణలో అతడు కోల్కతాకు చెందిన స్థానికుడని, అతని పేరు బుల్లా మాలిక్ అని పోలీసులు నమ్మించాడు. చిల్లర దొంగ అని భావించిన పోలీసులు అతన్ని విడిచిపెట్టారు. కానీ అతనే అసలైన మోస్ట్ వాంటెడ్ వ్యక్తి అని చిక్కమంగళూరు పోలీసులకు తెలియలేదు. ఈ ఉగ్రవాదిని వీలైనంత త్వరగా పట్టుకోవడానికి భారత ప్రభుత్వం 35 కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించింది. కానీ ఎంత తెలివైన నేరస్తుడైనా అతను ఏదో ఒక సమయంలో కొన్ని ఆధారాలను వదిలేస్తాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. 13 ఫిబ్రవరి 2010న పూణేలోని ప్రసిద్ధ జర్మన్ హోటల్ వెలుపల ఒక దాడి జరిగింది. కొన్ని ఆధారాలు కనుగొనబడ్డాయి. తెలియకుండా పేలుతున్న బాంబులను ఎవరమర్చారో తెలియడం 6 సంవత్సరాల్లో అదే మొదటిసారి. తొలిసారిగా ఈ వ్యక్తి ముఖం CCTVలో కనిపించడంతో అతన్ని గుర్తించారు. అతని పేరు మొహమ్మద్ అహ్మద్ జరార్ సిద్ది బాపా అలియాస్ యాసిన్ బత్కల్. ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు అని తెలుసుకున్నారు. కానీ ఈ గుర్తింపు తర్వాత కూడా భారత ఏజెన్సీలు తరువాత 3 సంవత్సరాల వరకు అతని జాడ కనుగొనలేకపోయాయి. ఇంతలో అతను ఢిల్లీలో వివాహం కూడా చేసుకున్నాడు. అతను బీహార్లోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకున్నాడు. దేశంలోని దర్యాప్తు సంస్థలు తనపై కన్నేసి ఉంచుతున్నాయని తెలిసి ఢిల్లీ, ముంబై, కోల్కతా, సూరత్ ప్రాంతాలకు మారువేషంలో వెళ్లేవాడు. అక్కడ కూడా దర్యాప్తు సంస్థలను చాలా సార్లు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఏ ఊరికి వెళ్లినా అతని గుర్తింపు కార్డు వేరేలా ఉండేది. బీహార్లో యునానీ డాక్టర్ గా, నేపాల్లో ఇంజనీర్ గా ఉన్నాడు. అతను మరెవరో కాదు. అక్కడ డాక్టర్ గా పేరు తెచ్చుకున్నది స్వయానా యాసిన్ బత్కల్. ప్రత్యేక విభాగం అక్కడికి చేరుకునే సమయానికి అతను నేపాల్కు పారిపోయాడు. ఇంతలో నేపాల్లో పోస్ట్ చేయబడిన ఇన్వెస్టిగేషన్ బ్యూరో యొక్క ఉన్నతాధికారి బీహార్కు బదిలీ చేయబడ్డారు. ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అతని ప్రతి కార్యకలాపాలను నిశితంగా పరిశీలించారు. ఇంజనీర్ గా ప్రసిద్ధి చెందిన యాసిన్ నేపాల్లో పోఖారాలో ఒక బహుళజాతి కంపెనీకి ఇంజనీర్ గా పరిచయం చేసుకోవడం ద్వారా తన జీవితాన్ని ప్రారంభించాడు. అతనికి అక్కడ పెద్ద నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ ISIకి చెందిందైనప్పటికీ IB అధికారి ఆ నెట్వర్క్ గురించి ముందే తెలుసు.
ఆ నెట్వర్క్ తో పరిచయం ఏర్పడిన వెంటనే ఐబీ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అతని అన్వేషణ జరుగుతుండగా స్కానింగ్ లో నేపాల్లోని పొఖారాలో మిషన్ పేరుతో నేపాల్కు వెళ్లాడని బత్కల్ పేరుతో టీమ్ చీఫ్ తన భారతీయ బాస్ నుంచి అనుమతి కోరినట్లు ఐబీ అధికారికి తెలిసింది. అయితే అనుమతి రాకుండా బత్కల్ నేపాల్లో లేడని సమాధానం వచ్చింది. అయితే అతనికి అందిన టిప్ కోసం రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడిన బీహార్ టీం నేపాల్కు వెళ్లడం ఖాయమన్నారు. సంఘటనా స్థలానికి వెళ్లాల్సి వస్తే తమ సొంత పూచీకత్తున వెళ్లొచ్చని, ఇందులో శాఖ ప్రమేయం ఉండదని భారత చీఫ్ సూటిగా చెప్పారు. ఇది ఆ శాఖకు సంబంధించిన అధికార అసైన్మెంట్ కాకపోవడంతో ఆయుధాలను తీసుకువెళ్లేందుకు వారికి అనుమతి లేదని, ఆ శాఖ ఇచ్చిన సొమ్ము కూడా పొందలేదన్నారు. అందువల్ల ఆ బృందం తమలో తాము విరాళాలు సేకరించి నేపాల్కి ప్రవేశించారు. ఎస్ఓజీ బృందం 20 ఆగస్టు 2013న నేపాల్లోని పొఖారాకు పర్యాటకులుగా చేరుకున్నారు. ఈ వ్యక్తులు ఇక్కడ మౌంట్ వ్యూ హోటల్లో బస చేశారు. దీని తరువాత యాసిన్ ఉన్నాడని సమాచారం ఉన్న చోట చాలా కాలం రెక్కి జరిగింది. కానీ అది యాసిన్ అని ఇప్పటి వరకు 100% ఖచ్చితంగా తెలీదు. ఇప్పుడు ఒక అధికారికి ఆలోచన వచ్చింది. అప్పుడే ఒక మార్గం ఉందని, ఎలాగైనా యాసిన్ బత్కల్ వాయిస్ రికార్డ్ చేయాలని. ఎందుకంటే గత 2 ఏళ్లలో ఢిల్లీలో తన భార్యతో మాట్లాడేటప్పుడు యాసిన్ చాలా ఫోన్లను ఐబీ ట్యాప్ చేసిందని, అంటే అతని వాయిస్ ఏంటో తెలిసిందని ఆయన అన్నారు. వాయిస్ సరిపోలితే అనుమానితుడు బత్కల్ అని ఖచ్చితమైన రుజువు ఉంటుంది. ఇప్పుడు ఈ పని ఎలా చేయాలనేది ఒక సమస్య. మరోసారి తన గురించి సమాచారం ఇచ్చిన ఇన్ఫార్మర్ గుర్తొచ్చాడు. రోగిగా యాసిన్ బత్కల్ వద్దకు వెళ్లి ఫోన్ రికార్డింగ్ ఆన్ లో ఉంచాలని చెప్పారు. 24 ఆగస్టు 2013న ఇన్ఫార్మర్ రోగిగా యునానీ వైద్యుడు యాసిన్ బత్కల్ వద్దకు వెళ్లాడు. ఈ వాయిస్ ని పాత టేప్ చేయడానికి వాయిస్ శాంపిల్ తో సరిపోల్చినప్పుడు అతనే యాసిన్ బత్కల్ అని ఖచ్చితంగా స్పష్టమైంది. 28 ఆగస్టు 2013 రాత్రి 10 గంటలకు నేపాల్ పోలీసులు అతడు దాక్కున్న ఇంట్లోకి ప్రవేశించి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ లో ఎస్ఓజీ రెట్టింపు విజయాన్ని సాధించింది. బత్కల్ తో పాటు వారు అసదుల్లా అఖ్తర్ అలియాస్ హడ్డీ అనే మరో వ్యక్తిని పట్టుకున్నారు. అతను అల్ ఖైదాకు సన్నిహితుడు మరియు ఆఫ్ఘనిస్తాన్ లో శిక్షణ పొందాడు. అహ్మదాబాద్, వారణాసి, పూణే, ముంబైలోని జవేరీ బజార్లో జరిగిన దాడులన్నిటికీ హడ్డీ ప్రధాన సూత్రధారి. అతని తలపై భారత ప్రభుత్వం 10 లక్షల బహుమతిని కూడా ఉంచింది. నేపాల్ పోలీసులు ఈ ఇద్దరిని భారత సరిహద్దుకు తీసుకొచ్చి ఆపై వారిని ఎస్ఓజీ బృందానికి అప్పగించారు. నేపాల్లో జరిగిన ఈ ఆపరేషన్ వేర్వేరు సంస్థలకు చెందిన 2 వ్యక్తులను అరెస్ట్ చేయబడింది. నేపాల్లో జరిగిన ఈ ఆపరేషన్ ద్వారా వేర్వేరు వ్యక్తులను 2ని పట్టుకున్నారు. యాసిన్ బత్కల్ ను అరెస్ట్ చేయడం ద్వారా ఇండియన్ ముజాహిద్దీన్ అంతమొందించగా, హడ్డీని అరెస్ట్ చేయడం ద్వారా సిమిని ఒక్క దెబ్బతో ముగిసిపోయింది. కేవలం తమ దేశం కోసం తమ ఉద్యోగాలు మరియు జీవితాన్ని పణంగా పెట్టిన ఎస్ఓజీ అధికారి మరియు అతని బృందం యొక్క మొండితనం వల్ల మాత్రమే ఇదంతా సాధ్యమైంది. మొత్తానికి ఈ విధంగా బిన్ లాడెన్ మన భారతదేశ పోలీసులకు పట్టుబడ్డాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.